ఓపెన్ చేస్తే బాగా వర్షం పడుతుంది. చుట్టూ చీకటి. ఒంటరిగా ఒక అమ్మాయి చిన్న పడవలో ప్రయాణం చేస్తూ ఒక ఇంటికి వస్తుంది. అప్పుడే సడన్గా శంకర అనే వ్యక్తి 10 నిమిషాల్లో అయిపోతుందమ్మా, చేసేస్తాను, కంగారు పడకండి అంటాడు. ఇప్పుడే ఒక జైల్ సీన్. అందులో 219 అనే ఖైదీకి టైం అయిపోయింది. ఇంకా అవే తన ఆఖరి నిమిషాలు. తెల్లవారితే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. తన మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అసలు టైం అంటే ఏంటి? సూర్యుడు అస్తమించి మళ్ళీ ఉదయించినట్టు మళ్ళీ టైం వెనక్కి వస్తే అసలు ఎవరూ తప్పులు చేయరు కదా, అసలు జైలు అవసరమే ఉండదు కదా అనుకుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరి దగ్గరకో వచ్చి నార్మల్గా ఉండు, ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి, శంకర జనరేటర్ ఆన్ చేస్తున్నాడు అంటుంది. ఆ వ్యక్తి ఏదో డైరీ ఇచ్చి చదవమంటాడు. ఈమె చదవడం మొదలు పెడుతుంది. అదొక కవితలా ఉంటుంది. ఆ జైల్లో ఉన్న వ్యక్తికి సింక్ అవుతూ ఉంటాయి. నీటిలో ఆవిరిని ఎవరూ పట్టుకోలేరు, అది వర్షమై కిందకి రావాల్సిందే. అలానే నన్ను ఎవరు పట్టుకోలేరు, ఎందుకంటే అని ఆపేస్తుంది. మార్నింగ్ కానిస్టేబుల్ వచ్చి ఖైదీ కోసం చూస్తే అక్కడ ఒక డైరీ తప్ప ఏమీ ఉండవు. పోలీసులు అలర్ట్ అయి మొత్తం వెతుకుతారు, కానీ ఎక్కడా దొరకడు. ఈ విషయం బయటకు తెలియనివ్వకుండా సైలెంట్గా 2 డిటెక్టివ్స్ని పిలుస్తారు. వాళ్ళే చైతన్య ఇంకా మాధవ్. అసలు చిన్న శబ్దం చేయకుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా తప్పించుకున్నాడు. వాడి కేసు ఇన్వెస్టిగేట్ చేసి చిన్న లీడ్ ఇవ్వండి, మిగిలింది నేను చూసుకుంటా అని పోలీస్ అంటాడు. వాడు వచ్చిన మర్డర్ కేసు మీదే కానీ చాలా మంచోడు అని చెప్తాడు. వేసిన తాళం వేసినట్టే ఉంది, గోడ పగలలేదు. బయట 20 అడుగుల గోడ, దాని మీద ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. అసలు ఎలా తప్పించుకున్నాడు ఎవ్వరికీ అర్థం కాదు. అప్పుడు వాడు డైరీ ఓపెన్ చేసి చూస్తే ఇలా రాసి ఉంటుంది: నా జైల్లో ఫస్ట్ ఫ్రెండ్ గణేష. ఇంకా డిటెక్టివ్స్ గణేష్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. గణేష ఇలా స్టార్ట్ చేస్తాడు: వాడికి తప్పించుకునే అవకాశాలు వచ్చినప్పుడు తప్పించుకోలేదు, కానీ ఏ అవకాశం లేదు, ఇప్పుడెందుకు తప్పించుకున్నాడో తెలియట్లేదు అంటాడు. వాడే మిగేల్. వచ్చిన కొత్తలో ఎవరితో మాట్లాడేవాడు కాదు, వాడి పని వాడు చూసుకునేవాడు. ఎంత ఏడిపించినా ఏమనేవాడు కాదు. కానీ ఒకరోజు వాడి డైరీ తీసుకున్నందుకు ఒకరిని గట్టిగా కొట్టేస్తాడు. ఇంకా ఆ గొడవ తర్వాత గణేష్ డైరీ తీసుకెళ్ళిచ్చి మిగేల్తో ఫ్రెండ్ అవుతాడు. ఇప్పుడు మిగేల్ స్టోరీ ఏంటంటే, మిగేల్ వాళ్ళమ్మ లీలాతో కలిసి ఒక ఊర్లో ఉంటాడు. మిగేల్ చిన్నప్పుడు ఒక పెద్దాయన వాళ్ళ ఇంట్లో ఒక పాత యాంటీనా పక్కన పడి ఉంటే తీసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా అప్పటి నుండి వాళ్ళిద్దరి పరిచయం ఇప్పటి వరకు అలానే ఉంటుంది. మిగేల్ చాలా విషయాలు ఆ రావు సార్ దగ్గర నుంచి నేర్చుకుంటాడు. మిగేల్కి రావు సరే అన్ని, అది ప్రాబ్లం అయినా సొల్యూషన్ అయినా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఈ పెద్ద ఆయన కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే డేజావు అనే మిస్టరీ మీద. అసలు డేజావు అంటే ఏంటి? జరగకుండా జరిగినట్టు అనిపించేది ఒకటి ఉంది కదా, ఆ ఎంప్టీ స్పేసే డేజావు. జరిగిన ఘటనలే మళ్ళీ మళ్ళీ జరుగుతున్నట్టు అనిపించడమే డేజావు. ఇద్దరు ఈ మిస్టరీ మీద వర్క్ చేస్తూ హ్యాపీగా ఉంటారు. అప్పుడే వాసుకి అనే అమ్మాయి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి, నేను మీ దగ్గర ఇంటర్న్గా జాయిన్ అవుతా అంటుంది. నేను కంప్లీట్ స్టోరీ కావాలంటే కమెంట్ చేయండి గాయస్. బాయ్ బాయ్.